గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైఆర్ టీవీ. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారులందరికీ శుభోదయం. ఇప్పటి వరకు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా కూడా ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని మనం చర్చించుకున్నాం. ప్రస్తుతానికి సంబంధించి తెలంగాణలో మనపై నమోదైన అనేక సెక్షన్లను చూస్తే ఆశ్చర్యం కూడా వేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మార్పు అనే పేరుతోని వచ్చింది. ఈ మార్పు వల్ల తెలంగాణ ప్రాంత బిడ్డలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఏ మేరకు 6 గ్యారంటీలను అమలు చేస్తారు, ఆ 6 గ్యారంటీలకు సంబంధించిన విచిత్రమైన అంశాలు ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం చేశాం. కానీ అలాంటిది ఎక్కడా కూడా కనిపించడం లేదు. అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టే ప్రయత్నం మరొక్కసారి జరగబోతోంది. 6 గ్యారంటీలు కేవలం పార్లమెంట్ ఎన్నికలలో గెలిపిస్తే మాత్రమే మేము అమలు చేస్తామంటూ ఒక సంచలనమైన వీడియో చెక్కలు కొడుతుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలారా ఇది వాస్తవం. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా జరిగే ఈ విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోరి. ఏందట అంటే, ఇప్పుడు 6 గ్యారంటీలను అమలు చేయాలంటే వీళ్ళని పార్లమెంట్ ఎన్నికలలో గెలిపేయాలి. అంటే పార్లమెంట్ ఎన్నికలలో గెలిపిస్తే తప్ప మేము ఎట్టి పరిస్థితులలో అమలు చెయ్యలేము అంటూ డైరెక్ట్గానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడారు. ఒకసారి మీకు ఆ వీడియో అయినా పెడతా. తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరగాలి అని అంటే ఈ రాష్ట్రంలో 17కు 17 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. రైట్, అర్థమైందా? ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడిన స్టేట్మెంట్ అండి, వేరే ఏది కాదు. 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో 6 గ్యారంటీలను అమలు చేస్తామంటూ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరగాలి, 6 గ్యారంటీలు అమలు కావాలంటే కేంద్రంలో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్కు సంబంధించిన పార్లమెంట్ స్థానాలను గెలిపించాలి అంటూ చెప్పిళ్ళు. మరి ఇదే అంశాన్ని ఎన్నికల ముందు ఎక్కడైనా విన్నారా? పార్లమెంట్ ఎన్నికలకు కేంద్రానికి రాష్ట్రానికి సంబంధం ఏంటి? ఇక్కడ కేసీఆర్ పాలన పూర్తి స్థాయిలో పోవాలి, కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్ళిపోవాలి, మార్పు అనేది జరగాలి, దొరపాలన పోవాలి అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం అయితే చేసింది. ఆ ప్రచారం తర్వాత జరిగింది ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు దాదాపుగా ఇప్పటికీ 60 రోజుల పైచిలకు విపక్షంలోనే కూర్చున్నాడు. ఇక విపక్షంలో ఉన్న ముఖ్యమంత్రికి సంబంధించి ప్రధానంగా కూడా మనం చర్చించుకోవడానికి ఏమీ ఉండదు. గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలోని శాఖలకు సంబంధించిన ఎంక్వైరీలను ప్రారంభించడం షురూ చేసింది. ఈ ఎంక్వైరీలు ఏ విధంగా ఎలా ప్రాసెస్లోకి వెళ్తాయి, ఎంత మేరకు పూర్తి స్థాయిలో కూడా ప్రజాకోర్టు అంటే ఈ ప్రజలలో వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ ఎంక్వైరీలలో నిజంగా బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసిందా లేదా అనేది తేలేది ఎన్నడు అనేది మనం ఆకాశానికి వేసి చూడాలి. అది ఇప్పట్లో జరగదు అనేది రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. ఇక నెంబర్ 2 ఏంటి అంటే, రాష్ట్రం పూర్తి స్థాయిలో అప్లపాలైపోయింది. ఈ విషయాన్ని 2014 నుంచి 2018, 2018 నుంచి 23 వరకు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. విపక్షంగా ప్రతిక్షణం కూడా మాట్లాడే కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. వాస్తవాలు తెలంగాణ ప్రజలారా గ్రహించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందుకే యనుమల రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రాబోయే ప్రభుత్వం మాదైనా ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినా పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం కత్తి మీద సామె అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి అలాంటి విషయం ముందే పసిగట్టిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణకు ముడిపెట్టడానికి కారణం ఏంటి అంటే, కేంద్రంలో ఎలాగో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, చాలా క్లారిటీ. సో కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో ప్రధానమంత్రి అభ్యర్థి దొరకడం కూడా కత్తి మీద సవాలే. సో ఆ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేడు ఇప్పటి వరకు. ఆ పార్టీకి జాతీయ స్థాయిలో పూర్తి స్థాయిలో సంఖ్యాబలం వస్తుందన్న నమ్మకం లేదు. జోడో యాత్ర చేసినా ఏ యాత్ర చేసినా పూర్తి స్థాయిలో ప్రజల నుంచి ఎంతో కొంత వరకు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటే ప్రయత్నం చేశారు తప్ప జాతీయ స్థాయిలో కేంద్ర స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఏ రాష్ట్రంలో కూడా ధీమా లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు, ఈ రాష్ట్ర మంత్రులకు తెలుసు, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు తెలుసు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి చేసే పెద్ద ఎత్తుగడ ఏంటి అంటే, ఒకవేళ సరే
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే కేంద్రంలో ఆ పార్లమెంటు స్థానాలను తెలంగాణ ప్రజలు గెలిచిచ్చిన ఆంధ్రప్రదేశ్ గతి అవుతుంది. ప్రత్యేక హోదా కోసం మా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించండి, ఖచ్చితంగా కూడా మేము కేంద్రం మెడలు వంచైన ప్రత్యేక హోదా తీసుకొస్తామని అక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీలకు సంబంధించి ఆయా పార్టీలు ఏ విధంగా ప్రచారం చేసినాయో ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ కేంద్రంలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ప్రధానమంత్రిగా వాళ్ళ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళైతే గెలుస్తే కానీ ఈ రాష్ట్రానికి నేను ఏమీ చేయలేనని బాహాటంగానే డైరెక్ట్గానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే కేంద్రంలో అధికారంలోకి వస్తే తప్ప నేను ఈ రాష్ట్రానికి చేసేది ఏమీ ఉండదు, ఈ రాష్ట్రానికి నేను ఏమీ చేయలేను అంటూ చేతులు ఎత్తేసిండు. ఇది తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా చెప్తున్నా నేను ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనేది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్న రేవంత్ రెడ్డికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుపోతారు ఏం కథ అనేది కూడా మీ అందరికీ తెలుసు. మీరందరూ అనుకున్నట్టుగా ఇక్కడ ఏదో జరుగుతుంది అనే భ్రమలోకి రాకండి. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో నేను ఒక అంశాన్ని చెప్తున్నా తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోకుండా వచ్చిన ప్రభుత్వం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సహా మంత్రులందరికీ ఎమ్మెల్యేలందరికీ తెలుసు. ఏ విధంగా బేరుజు వేసుకున్నా అంటే రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో మన పార్టీ ఏ విధంగా గెలుస్తుంది అనేది వాళ్ళకు కూడా అంచనా లేకుండే, అది వాస్తవమైన విషయం. సో ఇలాంటి పరిస్థితులలో ఒక చర్చ మొదలైంది. ఏంటి అంటే రాష్ట్రానికి సంబంధించి అధికారంలోకి అయితే రాని వచ్చినాం, 6 గ్యారంటీలకు సంబంధించి 100 రోజుల డెడ్ లైన్ పెట్టినాం. ఈ 100 రోజులలో మన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు ఏ మేర చేరువవుతుంది, ఇప్పటికే 60 రోజులు పూర్తయింది, మరో 40 రోజులు మాత్రమే ఉంది. ఈ 40 రోజులలో సాధ్యాలు నిజమేనా అంటే వీళ్ళు ఇప్పుడు కొత్త ఎత్తుగడ స్టార్ట్ చేసిళ్ళు. ఏం ఎత్తుగడ స్టార్ట్ చేసిళ్ళు అంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోర్రి, 6 గ్యారంటీలలో పూర్తి స్థాయిలో మీరు చూడాలి. ఈ 6 గ్యారంటీలలో ఏం చేసిల్లంటే ప్రతి గ్యారంటీలో 3 అంశాలు పొందుపరిచినాయి. అట్లా 6 గ్యారంటీలు ఉన్నాయి. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి అందులో ఒక అంశాన్ని ఇందులో ఇప్పుడు మొదటి గ్యారంటీ పూర్తయింది అని చెప్తున్నారు. కానీ మొదటి గ్యారంటీలో మహిళలకు 2500 500కే గ్యాస్ సిలిండర్, దాంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే మాత్రమే మొదటి గ్యారంటీ పూర్తి అయినట్టు. ఇది తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇక మరో గ్యారంటీ ఏంటంటే కౌలు రైతులకు 15,000 రూపాయలు, అదేవిధంగా రుణమాఫీ, ఇవన్నీ జరిగితే మరొకటి పూర్తయిపోయినట్టు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అందులో ఒక గ్యారంటీ అందులో ఒక్కొక్క అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి మేము అమలు చేస్తామని చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అని అనుకుంటే సూర్యుని మీద ఉమ్మితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది మన మీదే పడుతుంది. ఇప్పుడు రాష్ట్రం యొక్క పరిస్థితి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి కూడా అంతే. అది ఏం చేయలేదు. ఎందుకు చేయలేరు అంటే ఒకటి ఖజానా విషయంలో కావచ్చు, దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రుల యొక్క బిహేవియర్ కావచ్చు, వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు మాట్లాడే తీరు కానీ ఇది రాష్ట్ర ప్రజలకు చిర్రెత్తిపోయింది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఇలాంటి పరిస్థితులలో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. సో దాని గురించి మనం చర్చించుకుందాం. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైతే చాలా క్లారిటీగా ఇచ్చిళ్ళు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను రాష్ట్రంలో 6 గ్యారంటీలను అమలు చేస్తా. గతంలో కూడా ఒక జాతీయ మీడియాలో తాను ఇంటర్వ్యూ ఇస్తూ కూడా 6 గ్యారంటీలకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని గతంలో కూడా ఒక ప్రకటన చేశారు. ఆ తర్వాత మంత్రులకు సంబంధించి ఓ పక్కన ఏం జరిగింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి రైతులను చెప్పుతో కొడతా అనడం కానీ, ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమంటూ కానీ, ఆ తర్వాత నాలాంటి జర్నలిస్టుల మీద అక్రమ కేసులు బనాయించడం కానీ ఇవన్నీ జరిగిపోతున్న విషయం మీరు అందరూ చూస్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణకు సంబంధించి జరుగుతున్న ఒకసారి పరిణామాలు మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలారా. నేను ఫస్ట్ ఈ అంశాన్ని తెర మీద తీసుకొస్తా. ప్రస్తుతం ఇది తెలంగాణలో ట్రెండింగ్లో ఉన్న టాపిక్, మీ అందరికీ తెలుసు కదా. ఒకసారి ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. వాస్తవం ఏంది అనేది మనం కూడా ఒకసారి చూడాలి. మీ అందరికీ తెలుసు, నిన్న సోషల్ మీడియా మాధ్యమాలలో చక్కర్లు కొట్టిన ప్రధానమైన అంశం ఇది. ఎందుకు చక్కర్లు కొట్టింది, ఏమైంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఇక చూడుర్రి, సీఎం రేవంత్ రెడ్డి మరో పిఆర్ స్టంట్. మాదాపూర్లో కుమారి హోటల్ ఇష్యూలో హైడ్రామా, మంగళవారం మూసివేత, గురువారం ఓపెన్. పొలిటికల్ వార్తో సర్కారే మూయించిందని ఆరోపణలు. తాను రోడ్డున పడ్డానంటూ కుమారి ఆవేదన. తన మెడకు చుట్టుకోవడంతో రేవంత్ రెడ్డి ఆలోచన. ఇష్యూను అనుకూలంగా మలుచుకునేందుకు ప్లాన్. హోటల్కు అనుమతి ఇవ్వాలని పోలీసులకు ఆదేశం. తాను కూడా వచ్చి భోజనం చేస్తానని ప్రకటన. ఇదే ప్రజా పాలన అంటూ ఆకాశానికి ఎత్తిన కాంగ్రెస్ మీడియా, సోషల్ మీడియా.
2-3 రోజులుగా మీడియా అంతా ఓ అంశంపైనే ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ సమీపంలో హోటల్ నడుపుకునే కుమారి అనే ఒక మహిళ మీదే అన్ని ఛానళ్ల చర్చ నడుస్తుంది. ఓ ఇంటర్వ్యూలో తాను ఏపీలో వైఎస్ జగన్ ఇచ్చిన ఇల్లు తప్ప తనకు ఏమీ లేదని ఆమె చెప్పారు. దీన్ని వైసీపీ బాగా ప్రచారం చేసుకుంది. దీంతో వ్యవహారం మొత్తం పొలిటికల్ టర్న్గా తీసుకుంది. వైసీపీ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో యుద్ధం మొదలుపెట్టారు. అదే రోజున పోలీసులు వచ్చి మూయించి వేశారు. దాని తర్వాత తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ముఖ్యమంత్రి ఈయననే వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఏంది ఏర్పాట్లు చేపిస్తా అని చెప్పిండు. అంటే తాను కూడా వచ్చి భోజనం చేస్తా అని చెప్పిండు. ఒకసారి చదువుదాం ఇదంతా. ఏంటంటే పూర్తిగా కూడా వీళ్ళు ఏ విధంగా చేస్తారు అంటే దారుణంగా ఉంటుంది వీళ్ళది. ఇగోది అయితే వైఎస్ జగన్కు అనుకూలంగా మాట్లాడినందుకే అనే కోపంతో టీడీపీ వాళ్ళే ఆమె హోటల్ మూయించారని వైసీపీ ఆరోపించింది. ఏపీ టీడీపీ ముఖ్య నేతలు నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి హోటల్ మూయించేశారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో వ్యవహారం మొత్తం సీఎం రేవంత్ వైపు తిరిగింది. పూట గడిచేందుకు చిన్న హోటల్ పెట్టుకున్న కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపులు ఏంటనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ వ్యవహారం అంతా తేడా కొడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితులు చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో బుధవారం పొద్దున్నే ఈ అంశంపైన ముఖ్యమంత్రి సిపిఆర్ఓ నుంచి ఓ ప్రకటన వచ్చింది. కుమారి హోటల్ గతంలో ఉన్న చోట నడుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని, ఆమెను ఇబ్బంది పెట్టవద్దని డీజీపీకి మున్సిపల్ శాఖకు అధికారులను ఆదేశించామని ఆయన ఓ ప్రకటనలో విడుదల చేశారు. అంతేకాదు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె హోటల్ను సందర్శిస్తారని కూడా ఆ ప్రకటనలో ఉంది. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతోనే స్థానికంగా ఉన్న పోలీసులు ఆ హోటల్ను క్లోజ్ చేశారు. కానీ మరుసటి రోజే మళ్ళీ దానిని ఓపెన్ చేయాలని సీఎం ప్రకటన చేయడం ఖచ్చితంగా పబ్లిసిటీ స్టంటే అన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కుమారి హోటల్ను కూడా ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమనే క్లోజ్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. కానీ సీఎం మాత్రం హోటల్ను ఓపెన్ చేయాలని, పూర్తి స్థాయిలో తాను కూడా వెళ్తానని చెప్పడం ఖచ్చితంగా కూడా పిఆర్ స్టంటేన కోసమేనని తెలుస్తుంది. హోటల్ మూసివేయడంతో వచ్చిన చెడ్డ పేరును తొలగించుకోవడంతో పాటు ఆల్రెడీ పాపులర్ అయిన ఆ హోటల్కు వెళ్తే తాను కూడా కాస్త పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశంతోనే ప్రకటనలు చేయించినట్లుగా సమాచారం. అసలు ట్విస్ట్ వేరే ఉంది. కుమారి హోటల్కు ఇబ్బంది కలిగించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కానీ నిన్న మొన్నటి వరకు ఆ హోటల్ ఉన్న రోడ్డులోనే పెద్దగా కనిపించిన ట్రాఫిక్ విభాగం ఉన్నతాధికారులు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే గడిపారు. అక్కడ ఫుట్పాత్పై కుమారి హోటల్తో పాటు ఇంకా చాలా ఫుడ్ కోర్టులు కూడా ఉన్నాయి. వాటికి వచ్చేవారు రోడ్డు పక్కనే ఉన్న వాహనాలు పార్కింగ్ చేస్తారు. ఇన్ని రోజులుగా పట్టించుకొని పోలీసులు ఇప్పుడు అక్కడ వాలిపోయారు. రోడ్లపై ఎవరు వాహనాలు పెట్టినా చలాన్లు వేశారు. బైకులకైతే తమ వాహనాలను వేసుకొని వెళ్ళిపోయారు. వాహనాలు ఇక్కడ పెట్టకపోతే ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలని తినడానికి వచ్చిన వారు ప్రశ్నించారు. పోలీసులు మాత్రం మా డ్యూటీ మేమే చేస్తున్నాం, నీ సమాధానం ఇవ్వడంతో చలాన్ తిప్పలు ఎందుకు అనుకొని అక్కడి నుంచి తినకుండానే వెళ్ళిపోయారు. మరి సీఎం ఆదేశాలతో గురువారం నుంచి మళ్ళీ కుమారి హోటల్ ఓపెన్ అయితే వాహనాల పార్కింగ్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. పార్కింగ్ లేకుండానే తినడానికి ఎవరు రారు. అప్పుడు హోటల్ ఓపెన్ చేసి కూడా ఉపయోగం ఉండదు. కేవలం ఆమెను సీఎం అండగా ఉన్నారనే పబ్లిసిటీ వార్త, కుమారికి జరిగే ప్రయోజనం మాత్రం ఏమీ లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో మీడియా ఎట్లా తయారైందంటే నేను చెప్తున్నా కదా, చాలా చండాలంగా తయారైంది. ఇప్పుడు కుమారి హోటల్ అనేది మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఏముంటుంది, మనం తినడానికి ఎక్కడైనా రోడ్ల మీద చాలా వరకు కూడా మీరు ఎక్కడి నుంచి అయినా చూడండి, ఎక్కడ హైదరాబాద్ స్టార్ట్ అయ్యే గట్కేసర్ ఖాన్ నుండి మొదలు పెడితే అటు హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా నేను వాస్తవాలు చెప్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ఫుట్పాత్ మీద మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఆహార ప్రియులకు ఖచ్చితంగా కూడా ఆ చుట్టుపక్కల ఉండే ఆఫీసులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఆహారానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తారు. అది వాస్తవమైన విషయం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ 60 రోజులలో దాదాపుగా 50 రోజులలో 23 రైతుల ఆత్మహత్యలు కనబడవు. దాంతోపాటు రైతు బంధు కావాలని ప్రజలు మొత్తుకుంటా ఉంటే రైతాంగానికి సంబంధించి కనబడవు. కరెంటు కోతలకు ఉంటే ప్రశ్నిస్తే కనబడవు. దాంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల విషయం గురించి కనబడదు. ఇంకొక అంశం లోతుగా వెళ్తే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో 9వ తారీఖు రైతు రుణమాఫీ కానీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కానీ, దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు పెట్టుబడి సాయం, పింఛన్లు కూడా ఇస్తామని ఈ వార్తలు ఎవ్వి కూడా మా మీడియా కనబడదు. ఎందుకంటే మా మీడియా మొత్తం జర్నలిజానికి మొత్తం ఎటువైపు చూసినా కూడా కండ్లకు పొరొచ్చింది. ఆ పొరను సర్జరీ చేసి తీయాలి. కేవలం కొన్ని పార్టీలకు ఎంత దారుణంగా అంటే, భయంకరంగా అంటే, డిజిటల్ మీడియాలో పూర్తి స్థాయిలో
అంటే ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు చేసే ట్రాప్లో న్యూస్ ఛానళ్ళు పడడంతో పాటు వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాల కోసం అసలు అంశాలను వెలికి తీయకుండా కేవలం వాళ్ళ స్వార్థాల కోసం మాత్రమే ఈరోజు తెలంగాణలో జరుగుతున్న వాస్తవ విషయాలను చెప్పలేకపోతున్నది మీడియా. అరే ఇక్కడ హోటల్ గురించి పంచాయతీ ఏంది? కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పబ్లిసిటీ అంటే చాలా ఇష్టం. దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే గతంలో అనేక సభల మీద కూడా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సభలు పెట్టినప్పుడు ఏం జరిగినా కూడా ఇట్లా జరపడం, ఆడ కార్యకర్తలను తనకు ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ జరపడం అనేది మనం సర్వసాధారణంగా చూసాం. అలాంటి వాటిలో ఇది కూడా ఒక స్టంట్ అంతే. తన యొక్క పేరును, తన యొక్క పబ్లిసిటీని తాను ఉపయోగించుకోవడానికి వేసే స్కెచ్ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా. ఇదే హైదరాబాద్లో వివేకానంద కాలనీ అనుకుంటా దాదాపుగా 30 ఇండ్లను పూర్తి స్థాయిలో కూల్చివేసిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇక మరోవైపు అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల పంచాయతీ అక్కడే ఉంది. ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీని జుట్టుపట్టుకొని లాక్కెళ్లిన ఘటన చూస్తాం. మహాత్మా జ్యోతిరావు పూలేకు సంబంధించి ప్రజావాణి పెట్టిలు. ఆ ప్రజావాణిలో ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో కనీసం ఈ 50 రోజులలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటిలో ఎన్ని సమస్యలు పరిష్కరించామని ముఖ్యమంత్రి ఇచ్చిన దాఖలాలు లేదు. దాంతోపాటు మంగళవారం, శుక్రవారం ఏర్పాటు చేసే ఈ ప్రజా సమస్యల వానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అక్కడ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న దాఖలాలు ఎక్కడా కనిపించలే. ఇది వాస్తవం. ఈ విషయాలన్నింటినీ కూడా వదిలేసి కేవలం ఏదో ఒక విషయాన్ని తెలంగాణ ప్రజల ముందట పెడదాం, వాళ్ళను పూర్తి స్థాయిలో ఏదో ఒకటి చేద్దామనే ఒక పబ్లిసిటీ స్టంట్ తప్ప ఇక్కడ జరిగేదేమీ లేదు. మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణలో పూర్తి స్థాయిలో జరుగుతున్న వాస్తవమైన కోణం ఏంటి అంటే ఇక్కడ కేవలం తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించండి. వాస్తవాలను బయట పెట్టే ప్రయత్నం జరగట్లేదు. కేవలం ఈ మీడియా ఏం చేస్తున్నది అంటే ఇగో ఇలాంటి పబ్లిసిటీ వార్తలే నేస్తున్నది. నిన్న రైతు ఓ కుటుంబానికి సంబంధించిన పెద్ద దిక్కు కోల్పోతే అప్పుల ఊబిలతో చిక్కుకుంటే ఆ వార్త కనీసం ఎక్కడా కనిపించలే. నాకు శాటిలైట్ ఛానల్లో కనిపించలే, డిజిటల్ పత్రికలలో కనిపించలే. మరి ఇలాంటి వార్తలు ఎందుకు రాయట్లేదు అనేది కూడా ఒకసారి దయచేసి మీరు నిజమైన జర్నలిజం ఏంటి, ఫేక్ జర్నలిజం అనేది ఏంటి అనేది కూడా చూడండి. 50 రోజులలో జర్నలిస్ట్ రంజిత్ ప్రశ్నించినంత మాత్రానే నా మీద అక్రమ కేసులు బనాయించడం అంటే ఎంత మేరకు ఇది అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే అక్రమ కేసులు బనాయించినంత మాత్రాన ఇప్పుడు నిజాలు ఏంది అనేది తేలకపోతే రేపు పొద్దుగాల అరెస్టు చేయొచ్చు, రిమాండ్కి పోవచ్చు, ఇంకేదైనా కావచ్చు. కానీ ఏదో ఒక రోజైతే నిజమైతే బట్టబయలవుతుంది కదా. నేను చాలా క్లారిటీగా చెప్పిన, నేను నిజాయితీ కలిగిన వ్యక్తిని, నాకు ఈ కేసులకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసులను పెట్టే తీరు తెలంగాణ ప్రజలారా ఎంత ఘోరం అంటే ఒక్కసారి మీరు కూడా ఎనుర్రి. ఇంత దారుణంగా బహుశా నాకు తెలిసి ఇన్ని కేసులు ఎక్కడ చూసి ఉండరు కావచ్చు. ఎందుకంటే నా మీద నమోదైన ఈ కేసుల సెక్షన్లు చూస్తే బహుశా ఏంది న్యాయస్థానంలో న్యాయదేవతల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. కళ్ళకు గంతలు కట్టుకొని న్యాయదేవత ఎందుకు న్యాయస్థానంలో ఉంటుంది అంటే ఇలాంటి మోసాలని, ఇలాంటి పాపాలని, ఇలాంటి అక్రమ కేసులను చూసి కళ్ళకు గంతలు కడతారనేది నాకైతే ఈరోజు నా వ్యక్తిగతంగా అనిపించిన అభిప్రాయం. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత దారుణంగా ఉంటుందా? న్యాయస్థానాల మీద నాకు ఎంత గౌరవం ఉన్నప్పటికీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ భారత రాజ్యాంగం మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఇక చూడుర్రి 354, 406, 420, 506, 201 ఐపీసీ సెక్షన్ల కింద నా మీద నమోదైన సెక్షన్లు అవి. ఇంత ఘోరంగానా? అసలు ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటి? నా మీద నమోదైన కేసులు ఏంటి? ఇంత దారుణంగా ఎక్కడైనా కేసులు నమోదు చేస్తారా? నాకు తెలిసి బహుశా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కనుక పుట్టి ఉంటే కన్నీళ్లతోని, ఆయన కళ్ళల్లో కన్నీళ్లు రావు, రక్తపు ఏరులు వారుతాయి నాకు తెలిసి. బహుశా ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటి, వీళ్ళు పెట్టిన కేసులు ఏంటి, ఇక్కడ ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది ఒకసారి తెలంగాణ ప్రజలారా మీరంతా ఆలోచించండి. 354, 406, 420, 506, 201 ఐపీసీ సెక్షన్ల కింద నా మీద నమోదైన సెక్షన్లు ఇవి. మరి ఇన్ని సెక్షన్లు ఎందుకు నమోదు చేసిలో అది వాళ్ళకే తెలవాలి, నాకైతే అర్థమవుతలేదు. మరి జరిగిన ఇష్యూ ఏంటిది, ఇక్కడ ఏం జరుగుతున్నది అనే విషయాన్ని పక్కన పెడితే ఇంత దారుణంగా కూడా ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని చూడాలి. ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడండి తెలంగాణ ప్రజలరా. ఇప్పటి వరకు మన ఛానల్ మీద కూడా రిపోర్ట్లు ఎంత భయంకరంగా కొడుతున్నారు అంటే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఉండనే ఉండద్దు, వైఆర్టీవీ న్యూస్ ఛానల్కు ఉండద్దు అనేది ఒక కుట్ర జరుగుతుంది. ఏంది అంటే మనం మార్నింగ్ని స్టార్ట్ చేసిన కేవలం 6 నిమిషాలలోనే దాదాపుగా 300 నుంచి
1000 వరకు వ్యూవర్షిప్, మినిమం 500 నుంచి 1000 దాటుతుంది. అలాంటిది ఇప్పుడు మనం 20 నిమిషాలైనా కేవలం 150. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రిపోర్ట్లు కొడుతున్నారు. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ అనేది ప్రజల దగ్గరికి వెళ్ళొద్దు, ప్రజల దగ్గరికి వెళ్తే పూర్తి స్థాయిలో నిజాలు తెలుస్తాయి. నిజాలు తెలిస్తే వాళ్ళకు వాస్తవాలు గ్రహించిన తర్వాత రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రశ్నిస్తే ఏమైతుంది అంటే మళ్ళొక్కసారి వీళ్ళ మీద తిరుగుబాటు అవుతుంది. మార్పు పేరుతోని అనవసరంగా మన జీవితాలను ఏంది ఖరాబ్ చేసుకున్నాం. ఎవడో చెప్పే మాటలు వినద్దు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మన జీవితాలు ఏందో మనమే చూసుకోవాలి. ఇంకెవరి మాట నమ్మద్దు. మనకు రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి సంబంధించిన లబ్ధి ఏ విధంగా ఉంది, రాష్ట్ర పరిపాలన మన గ్రామంలో ఏ విధంగా ఉంది అని చూసుకోవాలనే నిర్ణయం వస్తుంది. ఇప్పటి వరకు దీని మీద వైఆర్టీవీ న్యూస్ ఛానల్ మీద నా మీద పెట్టిన కేసులే అక్రమం. నేను చెప్తున్నా కదా, న్యాయస్థానంలో న్యాయదేవత కళ్ళు గనక తెరిచి ఉంటే కన్నీళ్లతోని అరే బిడ్డ రంజిత్గా ఇగో ఇవన్నీ చూడలేకనే నా కన్నా గంతలు కట్టుకున్నారా అంటది కావచ్చు ఆ తల్లి పాపం. నిజంగా చెప్తున్నా. అంత ఘోరంగా అక్రమ కేసులు బనాయించడం ఒక ఎత్తు అయితే ఛానల్ మీద రిపోర్ట్ కొట్టి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లకుండా చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నది. ఎంత హేమమైన చర్య అంటే ఇది అత్యంత ఘోరం, అత్యంత భయంకరమైన ఘోరం ఇది. నేను చెప్తున్నా కదా, ఛానల్ మీద కూడా రిపోర్ట్లు కొట్టి ప్రజల్లోకి వెళ్లకుండా దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఇది మొత్తం పూర్తి స్థాయిలో పబ్లిసిటీ కోసం మాత్రం జరిగే ఎత్తుగడ. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. ఏ విధంగా మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రి చెప్తూ కొడతా అన్నది కానీ, జడ్పీ ఇప్పుడు చైర్మన్లందరూ అవిశ్వాస తీర్మానానికి ఏర్పాట్లు కానీ, దాంతోపాటు బెదిరింపులు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ కార్యకర్తల మీద దాడులు కానీ, దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ కానీ ఇవన్నీ బయటికి రాకుండా హామీలు అనేది అమలు జరగట్లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ ఇస్తాయి. ఇంకా ఘోరంగా ఉంటుంది. రేపు పొద్దుగాల చూడు, కుర్చీ మడత పెడతా అనే తాతను తీసుకొచ్చింది ఇదే ఎంటర్టైన్మెంట్ ఛానల్. దానికి శాటిలైట్ ఛానల్ కూడా అటే తలొగ్గిన పరిస్థితి. కానీ ఇక్కడ తెలంగాణలో రైతాంగం చనిపోతుంది, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటున్నారు, జర్నలిస్టు మీద అప్పటికే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇవన్నీ పూర్తి స్థాయిలో పక్కన పెట్టి కేవలం ఏంది అంటే వాళ్ళ స్వార్థాల కోసం ఏ విధంగా మారిపోతుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఇక దీనితో పాటుగా మరొక బాధాకరమైన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఇది చూడాలి. మీకు చాలా ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఒక్కసారి చూడండి. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు రేవంత్ నియామక పత్రాలు, 7094 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు, ఎల్బీ స్టేడియంలో ఆడంబరంగా కార్యక్రమం, ఉద్యోగాలు తామే ఇచ్చినట్లుగా సీఎం ప్రసంగం, జాబ్ క్యాలెండర్ నుంచి దృష్టి మరచేలందుకేనని విమర్శలు. ఒక్కసారి చూడు. ఎప్పుడొచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం అని ఓ సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది. అచ్చం అలాగే ఎప్పుడో అచ్చం అనేది ముఖ్యం కాదు, క్రెడిట్ కొట్టేసామా లేదా అనేది ముఖ్యం అన్నట్లుగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వంలోకి రాగానే ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పారు. కానీ గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఇచ్చి వాళ్ళ నియామక పత్రాలు చేతిలో పెట్టేందుకు ఇంత పెద్ద ఆడంబరం ఎందుకనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి చూడాలి తెలంగాణ ప్రజలారా, దయచేసి ఈ యొక్క ఫోటోను మీరు అబ్జర్వ్ చేయండి. ఇది గత ప్రభుత్వంలోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన పరీక్షకు సంబంధించి దాంట్లో వచ్చిన తర్వాత నియామక పత్రాలు అనేది ఎన్నికల కోడ్ రావడంతో, ఎలక్షన్స్ రావడంతో అది అక్కడే ఆగిపోయింది. ఇక దానికి పాపం వీళ్ళే టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి, వీళ్ళే ఎగ్జాములు పెట్టి, వీళ్ళే మార్కులు ఇచ్చి, దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు వీళ్ళే నియామక పత్రాలు ఇస్తున్నట్టుగా ఎంత అద్భుతంగా ఉన్నా చూడు. మందికి పుచ్చినోడు మన కొడుకే అని చెప్పుకుంటారు చూడు. ఇప్పుడు గదే పరిస్థితి ఉన్నది ఈ కాంగ్రెస్ పరిస్థితి. మందికి పుచ్చినోడు కూడా మన కొడుకే అని బయట చెప్పుకుంటారు కదా చాలామంది. ఓ శాస్త్రం ఉంటుంది కదా, ఆ సామెత ప్రకారమే వర్తిస్తుంది వీళ్ళకు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత ప్రభుత్వంలో జరిగిన స్టాఫ్ నర్సులకు సంబంధించి నియామక పత్రాలు ఇవ్వడం ఆగిపోయింది ఎలక్షన్స్ కోడ్ వల్ల. దీనికి సినిమాటోగ్రఫీ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం, మరో మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజ నరసింహ, 1 2 3 4 5 మంత్రులు అండి. అబ్బబ్బబ్బబ్బా. తెలంగాణ ప్రజలారా, టీఎస్పీఎస్సీకి సంబంధించి దాంట్లో సభ్యుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి. ఈయనకు రేవంత్ రెడ్డికి స్వయాన సుట్టపోవడం లేకపోతే వాళ్ళ బంధువుకు సంబంధించి ఇచ్చేయాలి అనేది ఒకటి. రెండోది,
టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ సభ్యులు దానికి సంబంధించి ఇంకా కార్యక్రమం అది కొనసాగుతూనే ఉన్నది. దాంట్లో ఇప్పటి వరకు తెలంగాణలో నోటిఫికేషనే రాలే, పోనీ ఉద్యోగాలే రాలే. మందికి పుట్టిన కొడుకు నా కొడుకే అని చెప్పుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఆరితేరింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. దీన్ని చూస్తే అచ్చం ఇలాగే ఉంటుంది. కాదంటే చూడురు, ఇదే అంశాన్ని నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటెం రాయాలి, ఖచ్చితంగా రాసింది. ఇక చూడురు, ఎల్బీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు తదితరులు చూశారు. ఏంది బీఆర్ఎస్ ఉద్యోగాలు, కాంగ్రెస్ పత్రాలు. ఈ పక్కనే చూడండి, మాకు న్యాయం చేయండి, నర్సింగ్ నియామకాలలో 20 వెయిటేజీ ఇస్తామని బీఆర్ఎస్ సర్కారు హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదని ధర్నా చేస్తున్న టిమ్స్ నర్సులను అరెస్టు చేస్తున్న పోలీసులు. ఇప్పుడు ఏంటి అంటే, గతంలో కరోనా సమయంలో తమ కుటుంబాలను కూడా వదిలేసి తమ ప్రాణం పోతుంది అని కూడా తెలిసి సాహసం చేసిన డాక్టర్లందరికీ గతంలో మనం కరోనా సమయంలో పాదాభివందనాలు చేసాం, వాళ్ళకు పూలతోని పూర్తి స్థాయిలో జైలు పలికినాం, వాళ్ళని ఘనంగా సత్కరించాం, సన్మానించాం. ఇది మీ అందరికీ తెలుసు. అలాంటి సమయంలో ఒక వాళ్ళు నిత్యం ఎప్పుడు మరణిస్తారో, మరణంతో యుద్ధం చేసిన వాళ్ళకి ఏం చెప్పిర్రు అంటే వేటేజ్ ఇస్తా అని చెప్పిర్రు. వేటేజ్ ఇస్తా అని ఒక పక్కన వీళ్ళు ఆందోళన చేస్తుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు ఇస్తూ ఈరోజు ఒక్కసారి చూడండి సెల్ఫ్ డబ్బా ఏ విధంగా కొట్టుకుంటున్నది అనేది ఒకసారి చూడాలి మీరు. ఎందుకు అంటే ఇక చూడుర్రి, గత బీఆర్ఎస్ సర్కార్ ఆఫీసర్ల ఉద్యోగ భర్తీ ప్రక్రియ పూర్తి చేయగా ఎంపికైన వారికి కాంగ్రెస్ సర్కార్ నియామక పత్రాలు అందజేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా బుధవారం హట్టాహసంగా నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మొత్తం 6,956 మందికి తన చేతుల మీదుగా ఆర్డర్ కాపీలను అందజేశారు. స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్లో ఉందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సమస్య పరిష్కరించిందని చెప్పుకొచ్చారు. ఒకసారి వినండి. స్టాఫ్ నర్సుల నియామకం చాలా రోజులుగా పెండింగ్లో ఉందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించింది అని చెప్పింది. మీ ప్రభుత్వం పరిష్కరించాల్సింది నర్సింగ్ నియామకాల్లో 20% వెయిటేజీ ఇస్తామని గత ప్రభుత్వం వీళ్ళకు హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం ఎందుకు హామీ ఇచ్చిందో తెలుసా? ఇక్కడ పూర్తిగా కూడా గత ప్రభుత్వం హామీ ఇవ్వడానికి కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలంటే, తెలంగాణ ప్రజలారా, టిమ్స్ నర్సులను ఇప్పుడు అరెస్టు చేస్తున్న మీరు విజువల్ చూస్తున్నారు కదా, వాళ్ళు కరోనా సమయంలో పని చేసేది కాబట్టి ఆ పనికి సంబంధించి పూర్తి స్థాయిలో వెయిటేజీ అడిగిలు. ఇక దీనికి సంబంధించి చూడు, త్వరలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చేస్తామని, 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లుగా సీఎం ప్రకటించారు. ఏ ప్రభుత్వం వచ్చినా అదేందో మన తలరాతనో మన దౌర్భాగ్యమో తెలియదు, కానీ పోలీస్ నియామకాలు అయితే జోరుగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ విద్యా వైద్యానికి సంబంధించి గుర్తుపెట్టుకోర్రి, విద్య అనేది దేశంలో జ్ఞాన సంపద ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు. జ్ఞానానికి సంపాదించడం కోసం విద్యాలయాలను దేవాలయాలుగా మార్చే పరిస్థితి తెలంగాణలో కాదు, యావత్తు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో కుంటుపడిపోతున్న పరిస్థితి. ఎవరు చూడు మొదట నోటిఫికేషన్ పోలీసులే. ఎందుకంటే రేపు పొద్దుగాల ఇట్లా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించాలి, వాళ్ళను అరెస్టు చేయాలి, రిమాండ్ తరలించాలి, వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయాలి. ఇదే పని తప్ప నిజాన్ని ఒక్కసారి ఆలోచించండి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పూర్తయిందని, ఇక వరుస నియామకాలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా 7,000 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు 500 కోట్ల అదనపు భారం పడుతుందని, ఏటా 60 లక్షల మేర ఖర్చు అవుతుందంటూ ఆర్థిక మంత్రి బట్టి చేసిన ప్రసంగంపై అధికారులు సభికులు విస్మయం వ్యక్తం చేశారు. ఇక ఆఫీసర్లుగా స్టాఫ్ నర్సులు నర్సింగ్ ఆఫీసర్గా మారుస్తూ సర్కార్ నిర్ణయం నమస్తే తెలంగాణ కథనానికి స్పందన. ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సెల్ఫ్ డబ్బా, నర్సింగ్ నియామకాలు తామే చేసినట్లుగా ప్రచారం. 50 రోజులలో నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తారా? యథార్థం చెప్తే శాపనార్థాలు అని అంటున్నారు. రేవంత్కు కాంగ్రెస్ అధిష్టానమైన గడ్డి పెట్టాలి, ముఖ్యమంత్రిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవమే కదా ఇది. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వంలో వచ్చిన నియామకాలను ఇప్పటి ప్రభుత్వం ఏంటంటే మంది పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నది అనేది వీళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరొక అంశం ఏంటంటే, తెలంగాణ ప్రజలారా, ఇక ఈ సంగతి ఇట్లుంచితే ఇవాళ ఫిబ్రవరి 1 గ్రూప్ 1 జాబ్స్ ఇస్తారా? గతంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల. మేనిఫెస్టోలోనూ చెప్పిన కాంగ్రెస్ ఏమని, ఫిబ్రవరి 1 కావడంతో నిరుద్యోగులలో ఆశలు. ఆ గ్రూప్ 1 పరిధిలో వచ్చే వివిధ విభాగాల ఉద్యోగాలను 2024 ఫిబ్రవరి 1న భర్తీ చేస్తామని గతంలో కాంగ్రెస్ చెప్పింది. ఎన్నికల సమయంలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో మొదటి అంశంగా గ్రూప్ 4 గ్రూప్ నియామకాలు ప్రస్తావించింది. అభయస్థం మేనిఫెస్టోలో 41వ పేజీలో ఈ అంశాన్ని పొందుపరిచారు. మరి అందులో చెప్పినట్లుగా ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపడతారా? ఇక చూడరు, 1/4/2024, 15/12/2024,
దాని తర్వాత తెలంగాణ ప్రజలు చూడండి, దాని తర్వాత ఇగో గ్రూప్ 1 1/2/2024 పూర్తి స్థాయిలో ఈరోజు గ్రూప్ 1 నియామకాలు చేపడతామని జాబ్ క్యాలెండర్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏది మొదటి కేబినెట్ సమావేశంలో వీటిని ఆమోదించి అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఏడాదిలో అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అలాగే గతంలో ప్రారంభించిన నియామకాల ప్రక్రియ వాటి షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను పూర్తి స్థాయిలో కూడా తన యొక్క జాబ్ క్యాలెండర్లో వచ్చింది. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, గ్రూప్ 1 నియామకం అనేది ఫిబ్రవరి 1, 2024 ఖచ్చితంగా ఈరోజు చేస్తామంటూ కూడా చెప్పింది. 1వ తారీఖు 2వ నెల 2024లో గ్రూప్ 1 భర్తీ జరుగుతుందంటూ తన జాబ్ క్యాలెండర్లో స్వయానా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మేనిఫెస్టో. మరి ఈరోజు గ్రూప్ 1 జాబ్ క్యాలెండర్ ఉంటుందా, గ్రూప్ 1కు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారా, నోటిఫికేషన్ ఇస్తుందా లేదా అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. నేను చెప్తున్నా కదా, అలవి కాని హామీలను అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. ఇక దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. హేమంత్ సోరెన్ రాజీనామా, జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్. చెప్పిన కదా, మొత్తానికి ఈడీ అనంతరం రాజ్భవన్కు చేరుకున్న ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గవర్నర్కు రాజీనామా సమర్పించారు. ఆయన రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనేక కుట్రలు కుతంత్రాలు పెట్టి ఆయన పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నది అనేది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు, అది అర్థమవుతున్నది. ఇక ఈ విషయాన్ని చూసి మరి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఏం కథ అనేది కూడా తెలవాలి. ఒకసారి చూడండి, ప్రభుత్వంలో పురుగుల బువ్వ, విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటం, మధ్యాహ్న భోజనంలో పురుగుల బుయ్యం, సర్కారు బడులు సంక్షేమ హాస్టళ్లలోనూ అదే ధైర్యం, దావకానాల పాలవుతున్న బడిపిల్లలు అయినా పట్టించుకొని పాలకులు, కన్నెత్తి చూడని సంక్షేమ శాఖల మంత్రులు, విద్యాశాఖ ఇప్పటికీ దిక్కులేని మంత్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏం జరిగింది అంటే, బడికి వెళ్లే పిల్లలకు పురుగుల అన్నమే పరమాన్నంగా మారుతుంది. సన్నబియ్యంతో చదువుకునే పిల్లల కడుపులో నింపాల్సిన ప్రభుత్వం పురుగులు పట్టిన బియ్యం సప్లై చేస్తుంది. అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలతో చెలగాడమాడుతుంది. రాష్ట్రంలో ఏదో ఒక చోట జరిగిందంటే అది లైట్ తీసుకోవచ్చు, కానీ రోజుకో చోట పరిస్థితి బయటికి వస్తుండడం నిర్లక్ష్యాన్ని చాటి చెప్తుంది. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మెదక్ జిల్లా రామయ్యపేట మండలం ధర్మారం బీసీ సంక్షేమ హాస్టల్లో విషాదం చేసుకుంది. లక్క పురుగుల పట్టిన బియ్యాన్ని అన్నం వండి పెట్టారు. ఇక నేను ఒక అంశాన్ని చెప్పాలి, ఏంటి అంటే గత ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి సంఘటనలే చూస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం చూడడానికి కాదు. తెలంగాణ ప్రజలారా మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోరు, ఈరోజు ఏంది అంటే ప్రభుత్వాలు మారినాయి తప్ప పాలనా వ్యవస్థ మారలేదు. ఇక్కడ పురుగులన్నం పెట్టి ఎవరి జీవితాలతోనే ఆగం చేద్దాం అనుకుంటున్నారు? ఇదే వండే వాళ్ళు కానీ, నేను చెప్తున్నా, వంట మనుషులైనా అక్కడ స్కూల్కు సంబంధించిన ఏది ఉపాధ్యాయులైనా ఆఫీసర్లైనా ఎవరైనా సరే, నువ్వు 9 నెలలు పెంచిన నీ పిల్లలకి ఇదే బువ్వ పెడుతున్నావు ఆ తల్లి? ఓ అధికారి నీ ఇంట్లో నీ పిల్లలు ఇదే తింటున్నారా? ఓ మంత్రి గారు నీ ఇంట్లో మీరు ఇదే తింటున్నారా? ఒకసారి ఆలోచించరు. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పూర్తి స్థాయిలో బట్టగాల్సి మీదేసిండ్రు అనేది ఆరోపణ చేసింది బీఆర్ఎస్. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే గత ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి, ఇప్పటి ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమైన విషయం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని మనం గర్వంగా చెప్పుకుంటాం. మరి ఆ విధంగా ఉండాలి, కానీ ఈరోజు పరిస్థితి ఎంత చండాలంగా మారిపోయింది చూడండి మీరే. ఈరోజు బడి అంటే ఏందో తెలుసా? ప్రభుత్వ బళ్ళు అంటే పురుగులన్నం, అసౌకర్యంగా మారిన హాస్టళ్ల వసతులు, చదువు చెప్పడానికి కొరత ఏర్పడిన ఉపాధ్యాయులు. ఈరోజు అదే చెప్పుకోవాలి మళ్ళీ, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని కాదు. నేటి బాలలు రేపు రాజకీయ నాయకులందరికీ కూడా యముళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోరు. ఇక ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 1వ తారీఖు ఎమ్మెల్యేగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇవాళ కేసీఆర్ పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ప్రజాపాలనలో నిర్బంధం, కోవిడ్ వారియర్స్ను ఈడ్చి పడేసిన పోలీసులు, నియామకాలలో 20% వెయిటేజ్కి గత సర్కార్ హామీ అమలు కోరుతూ ఎల్బీ స్టేడియంకు కోవిడ్ వారియర్స్ స్టేడియం దగ్గరకు వెళ్లక ముందుకే అడ్డుకొని అరెస్ట్. 4 రోజుల క్రితం ఇంటికి వెళ్తే కలవని సీఎం, అయినా అవమానించి పంపిన ఆరోగ్య మంత్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నా అంటే, కరోనా సమయంలో తమ ప్రాణాలను పరంగా పెట్టి చేసిన వీళ్లను
ఈరోజు ఏ విధంగా నిర్బంధాలకు గురించి ప్రజాపాలన అని రోడ్ల మీద ఉన్న బువ్వ గురించి ఎప్పుడు కాదు ముఖ్యమంత్రి, ఈ బువ్వల గురించి కాదు ఇక్కడ సమస్య, ఏది కుమారి బువ్వ గురించి కాదు. ఇలా మా బువ్వ పెట్టకుంటే సర్ది బాక్సులు తెచ్చుకుంటారు, ఇంకో హోటల్ ఉంటుంది, ఇంకో హోటల్ ఉంటుంది. కానీ కరోనా సమయంలో వీళ్ళే దిక్కు దివానా లేకపోతే ఇలా శవాల కుప్పలవు, తెలంగాణ శ్మశాన వాటికల శవాల కుప్పలవు. ఏం చేయాలో ఆలోచించండి, ఖచ్చితత్వమైన నిర్ణయాలు తీసుకోండి. అన్ని అసంపూర్తి నిర్ణయాలు, అడ్డమైన నిర్ణయాలు, ఏదో 4 రోజుల కోసం గాలి మేడలు కట్టినట్టు పబ్లిసిటీ స్టంట్స్ మానుకోండి. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎప్పుడైనా కూడా ప్రజలకు సేవకుడుగా ఉండాలి, కానీ ప్రజలను విస్మరించి ప్రజాపాలనలో ఆగమాగం చేసుకో. ప్రజాపాలన కాదు నీది, ప్రజాస్వామ్య పాలన తెలంగాణలో లేదు. కానీ ఎప్పుడైతే నా మీద మొదలైన ఆ కేసులు 354 కానీ 420 కానీ 506 కానీ 201 కానీ ఆ సెక్షన్లన్నీ చూసినప్పుడే నాకు అర్థమైంది నీ ప్రభుత్వం ఎట్లా అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక మనిషి కడుపు నిండా తినద్దు, ఇంకొక మనిషికి కడుపు నిండా పెట్టద్దు, గట్లనే ఒక మనిషికి నిజాలు చెప్పొద్దు, అట్లా కానీ చెప్పే మనిషి తన కడుపులో దాచుకోలేడు. ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది కాబట్టి నేను చెప్తే ఏమవుతుంది అంటే ఇట్లా అక్రమ కేసులు బనాయిస్తాం. ఇక నీ విజ్ఞతకే వదిలేసినది, నువ్వు ఏం చేస్తావో చూస్తా నేను కూడా. ఇక దీనితో పాటుగా మరో అంశానికి వెళ్దాం. ఇక 6 గ్యారంటీలు ఆపేస్తాం, ప్రజలకు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ బెదిరింపులు. కర్ణాటకపై కాంగ్రెస్పై విరుచుకుపడ్డ బీజేపీ ఓట్ల కోసం బ్లాక్మెయిల్కు దిగడం సిగ్గుచేటని ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు, రేపు భవిష్యత్తులో ఏంది అంటే తెలంగాణలో కూడా ఇలాంటి సంఘటనలే చోటు చేసుకుంటే ఏంటంటే 6 గ్యారంటీల పేరుతోని మనల్ని అమాయకులను చేసి మన జీవితాలతోని ఆడుకుంటారు. రేపు భవిష్యత్తులో మీరు చూస్తారు, మళ్ళీ మీరే వచ్చి నాకు చెప్తారు, అన్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ లైవ్ పెట్టండి అన్న దయచేసి అని మీరు అంటారు. మళ్ళీ అదే విషయాన్ని నేను కూడా చూస్తాను, దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు. అది కూడా మీరు అందరు చూస్తారు. రేపు పొద్దుగాల నేనే చెప్తాను, చూడాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. రైట్, ఇక ఎంపీ ఎన్నికలపై 3 పార్టీల గురి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ మరో పక్షం రోజులలో వచ్చే అవకాశం ఉంది. మే నెలలో ప్రస్తుత సభ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేసేలా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. మార్చి-ఏప్రిల్ నెలల్లో పోలింగ్ నిర్వహించి ఏప్రిల్ నెలాఖరుకు ఫలితాలు ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తరహాలో లోక్సభ ఎన్నికలలోనూ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇది మన పత్రికల 3 పార్టీలకు సంబంధించి ఎంపీ ఎలక్షన్లపైనే 3 పార్టీలు గురిపెట్టినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా గనక భారత రాష్ట్ర సమితి పార్టీకి ఓటేసి గెలిపించకపోతే తెలంగాణ అనే పదాన్ని మర్చిపోతాం, జై తెలంగాణ అనే పదాన్ని మర్చిపోతాం, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అనే పదం పోతుంది, తెలంగాణ ప్రజలు మాట్లాడడానికి ప్రశ్నించే గొంతుకలు పోతాయి, తెలంగాణ బలం కేంద్రంలో కనిపించదు, తెలంగాణ దళం అంటే మన తెలంగాణ ప్రజలకు సంబంధించి అనేక రకాలుగా ఆటుపోట్లు ఎదురైతాయి. మీరు గుర్తుపెట్టుకోరు ఈరోజు పూర్తి స్థాయిలో. ఇప్పటి వరకు ఈ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో వాళ్ళను కాస్తో కూస్తో విపక్షంలో ఉంచారు, కానీ పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో ఉంచాలి. ఒకరికి స్టేట్లో అధికారంలోకి ఇస్తే విపక్షానికి సెంట్రల్లో ఇస్తే ఆట మస్తు ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. చెప్పింది కొండంతా చేసేది గోరంతా. రేవంత్కు కాంగ్రెస్ అధిష్టానం గడ్డి పెట్టాలి. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి కల్లబొల్లి మాటలు చెప్పారు. స్టాఫ్ నర్సులు భర్తీ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కేవలం నియామక పత్రాల పేరుతో కాంగ్రెస్ అడవిడి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా అంటూ కూడా. వాస్తవానికి 100కు 1000% కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ ద్వారా నియామకం చేసింది, పరీక్షలు అయిపోయినాయి, దానికి సంబంధించి అన్ని చేసింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంది ఇచ్చిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది అంతే. చలాన్ల గడువు ఫిబ్రవరి 15 వరకు పొడిగింపు అంటూ కూడా చూడొచ్చు. ఈ చలాన్ల గడువు ఏందో కానీ పాపం సామాన్యుడికి మాత్రం నరకం చూపెడుతున్నారు వీళ్ళు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు, ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ హెచ్చరిక. అంటే ఇక నిన్న ఒకళ్ళు కాలుతో అన్నీరు అనే విషయానికి సంబంధించి గొడవలు సాధారణంగా పెరిగిపోతున్నాయి. మనోళ్ళు ఏంటంటే ఉచితాలకు సంబంధించి చూస్తారు, కానీ ఆ ఉచితాల వెనుక జరుగుతున్న మన జీవితాల గురించి ఆలోచించరు. బహుశా ఎందుకో తెలియదు, కానీ ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు నిజాలను తెలుసుకోండి తెలంగాణ ప్రజలారా. ఈ ఒక్కరోజు మాత్రమే ఈ విధంగా ఉన్నది అంటే రేపు భవిష్యత్తులో పరిస్థితి ఇంకెలా ఉంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకోరు. కేవలం మనకు బస్సులు వచ్చినాయా ఇతరత్ర వచ్చినాయా అనేది కూడా కాదు. ఇక దాంతోపాటుగా బుధవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులు కవులు కళాకారులకు సినిమా వాళ్లకు ఇస్తాం,
ఓ జిల్లాకు గద్దర్ పేరు, ట్యాంకు బండిపై విగ్రహం. సీఎం గద్దరన్నతో మాట్లాడితే 1000 ఏనుగుల బలం వచ్చింది. ఆ బలంతోనే కేసీఆర్ గడీల గోడలు బద్దలు కొట్టినాం. ఇది ప్రజాపాలన కాబట్టే కవితకు స్వేచ్ఛగా ఇది ప్రజాపాలన కాబట్టే కవిత కూడా స్వేచ్ఛగా వినతి పత్రం ఇస్తున్నారు. 3 నెలలలో కేసీఆర్ సీఎం అవుతారని కొందరు పగటి కలలు కంటున్నారు. అలాంటి ఆలోచన చేస్తే ప్రజలే సజీవంగా గోరి కడతారు. 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు సుస్థిర పాలన అందిస్తామని వెల్లడి. రవీంద్ర భారతిలో ప్రభుత్వ అధికారం ఆధ్వర్యంలో ఘనంగా గద్దర్ జయంతి. కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ క్రిమినల్తో పోట్లాడవచ్చు, పొలిటీషియన్తో పోట్లాడవచ్చు, కానీ క్రిమినల్ పొలిటీషియన్తో పోట్లాడు ప్రమాదకరమని గద్దర్ అంటుంటే కేసీఆర్ క్రిమినల్ పొలిటీషియన్ అని గద్దరన్న నాతో చెప్తుండే. మీ అందరి సహకారంతో కేసీఆర్ని గద్దెదించినాం, ప్రజాపాలన తెచ్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గద్దర్ ఇచ్చిన స్ఫూర్తి బలంతోనే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా పేరు పెట్టుకున్నామంటూ కూడా ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే తెలంగాణలో ఒక అంశాన్ని చెప్పిండు. ఏంది? నంది కాదు ఇకపై గద్దర్ అవార్డులు ఇస్తా అని చెప్పిండు. నేనేమంటుంది చెప్తున్నా అంటే ఈ కవులు కళాకారులకు సంబంధించి చాలామంది కూడా చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకారం చేయమన్నారు. ఇక దాని గురించి చెప్పండి. ఇది కాదు ఇప్పుడు చెప్పాల్సింది. దేశ చరిత్రలో మైలురాయి రామగుడి. రామ్లల్ల ప్రతిష్టంతో శతాబ్దాల కళ సాకారమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భద్రత బేష్ అనే ప్రశంస. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి అంచు కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంచు కూడా ప్రధానాంశాన్ని 2024-25కు సంబంధించి ఓటాన్ బడ్జెట్కు సంబంధించి ప్రవేశపెట్టబోతున్నారు. దానికి సంబంధించి కూడా హైలైట్ చేసినాం. ఇక దాంతోపాటుగా కేటీఆర్కు మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు. పీసీసీ చీఫ్ పదవికి 50 కోట్లకు అమ్ముకున్నారని కామెంట్లపై ఆగ్రహం. వారంలో జవాబు చెప్పకుంటే కోర్టుకు ఈడుస్తానని హెచ్చరిక. మంత్రి కోమటిరెడ్డి మాటలని గుర్తు చేశానన్న కేటీఆర్ ముందు ఆయనకు లీగల్ నోటీసులు పంపాలని సవాల్. కోర్టు విచారణ ఎదుర్కోక తప్పదని ఠాగూర్ కౌంటర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. మనవాడు తప్పు చేస్తేనేమో మంచోడు, ఏం తప్పు మనవాడు తప్పు చేస్తే ఏంలే, కానీ పక్కోడు తప్పు చేస్తే మాత్రం వాడు లంగ దొంగ అని బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తారు. చూడు, గదే జరుగుతున్నది గీడ. ఇప్పుడు కేటీఆర్ కంటే ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రసంగాన్ని మొదలుపెట్టిండు. మీరు చూడండి, తవ్వి చూడండి ఏమని చెప్పిండు అంటే పీసీసీ చీఫ్ పదవిని 50 కోట్లకు అమ్ముకున్నారని గతంలో జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతున్నది అదే మాటను అప్పుడు కేటీఆర్ అన్నాడు. కేటీఆర్ అంటే మాత్రం తప్పైందట, కానీ వెంకటరెడ్డి అంటే మాత్రం కరెక్ట్ అయినట. ఇక మీరే ఆలోచించరు దీంట్లో ఈ లీగల్ నోటీసులు కేటీఆర్కి ఇందుకే పంపించాలి. ఇదే అంశాన్ని నేను టైటిల్గా కూడా పెట్టిన. ఇక సర్పంచ్ల కొనసాగింపుకు హైకోర్టు నో. ఎన్నికల అంశంపై ప్రభుత్వానికి నోటీసులు. విచారణ 4 వారాలకు వాయిదా. ఈలోగా ప్రతివాదులు కౌంటర్ వేయాలని ఆదేశం అంటూ కూడా చెప్పిన. అప్పుడే మొదలైంది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో. ఇప్పుడే మొదలైంది కాదు, అప్పుడే మొదలైంది. ఇక పూర్తి స్థాయిలో కోర్టులకు వెళ్తే కేసులు అయితేనే ఉంటాయి. అప్పుడు అర్థమవుతుంది వాస్తవాలు ఏంటి అని. బడ్జెట్ సెషన్లో కులగణనపై బిల్లు చట్టబద్ధంగా చర్చ జరుపుతాం. మంత్రి పొన్నమంటూ కూడా చూడొచ్చు. కోట్ల ఆస్తులు ఎక్కడివి? శివబాలకృష్ణను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు. చెంచల్గూడ జైలు నుంచి ఏసీపీ హెడ్ క్వార్టర్కు నిందితుడు. 7 గంటల పాటు విచారణ. అన్నింటికి సైలెంట్గా ఉన్న టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇక ఆ అధికారులు నేను చెప్పిన కదా, ఈ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఒక సాధారణ అధికారి అంటే గ్రామం స్థాయి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంత నిజాయితీగా ఉంటారో దానికి 1000 రెట్లు అధికారులు నిజాయితీగా ఉంటేనే అప్పుడు ప్రజాపాలన అనేది సాధ్యమవుతుంది. ఇట్లా అక్రమంగా చాలామంది అధికారులు తింటారు. ఎందుకో అర్థం కాదు, కానీ అక్రమ సంపాదనకు ఆశపడి పనిచేసే అధికారులే ఎక్కువ ఉన్నారట. జీతాల కంటే అక్రమ సంపాదన ఎక్కువ వస్తుందనే చాలామంది ప్రభుత్వ ఉద్యోగుల కొలువు కోసం వెళ్తున్నారు అనేది బయట చర్చ జరుగుతుంది. అది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, బయట నుంచి వచ్చిన అభిప్రాయం. ఇక మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం గంగిపెల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న వివేక్ వెంకటస్వామి. వివేక్ వెంకట్ గారు అదే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మరి నా మీద మీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల గురించి కూడా అడిగితే బాగుంటుంది. ఇక కోదండరాంను చట్టసభలకు పోనీయరా? బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. కేటీఆర్ దిష్టిబొమ్మల దహనం. సిటీ సెంట్రల్ లైబ్రరీలో మోకాలపై కూర్చున్న నిరుద్యోగులు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఆందోళన. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఎవరు టీజేఎస్ కార్యకర్తలందరికీ ఒక పిలుపునిస్తున్నా. ఆల్రెడీ అది లీగల్గా సమస్య ఉన్నది. సమస్య ఉన్న దాన్నే కోదండరాం చేతిలో పెట్టిలు. కోదండరాంను రాజకీయంగా ఇరికించిలు. ఇది గుర్తుపెట్టుకోరు. అది ఆల్రెడీ సమస్యలో ఉన్నది. ఆల్రెడీ గవర్నర్ దగ్గర దాంతోపాటు కోర్టుకు సంబంధించి సమస్యలో ఉన్నది. దాన్ని మళ్ళీ సమస్య చేసి రేవంత్ రెడ్డి కోదండరాంను అడ్డంగా ఇరికిచ్చిండు. అంతే, దాంట్లో ఏం లేదు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మొత్తం ట్రాన్స్ఫర్, 85 మందిని బదిలీ చేస్తూ ఆ సిపి ఉత్తర్వులు అంటూ కూడా చెప్పినాయి. ఎందుకంటే వరుస వివాదాలకు హైదరాబాద్లో సెంటర్గా మారుతున్నది కేవలం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఒకటే. సో దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూసాం. ఇక దాంతోపాటుగా చూడుర్రి, ఆంధ్రజ్యోతి దినపత్రికలో 15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్, ఏడాదిలో 2. ఇది ఏంది, నేను చెప్పిన గత ప్రభుత్వానికి సంబంధించి మందికి పుట్టిన కొడుకు మన కొడుకే అని చెప్పుకోవడానికి ఉదాహరణ అన్నట్టు. ఇది ఇప్పటిది కాదు, గత ప్రభుత్వాన్ని. ఏంది, ఖర్చు బారెడు ఫలితం జానడు, సాగునీటి రంగంలో 10 ఏళ్ల పరిస్థితి ఇదే అంటూ కూడా చెప్పినాయి. ఇదే కొండా సురేఖ గారు మొన్న ఏం మాట్లాడారు అనే వీడియోను కూడా తీస్తే బాగుంటుంది. ఇక దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. ఆజ్ కీ బాత్కు సంబంధించి ఒకసారి డైలాగ్ చూద్దాం. ఏమున్నది, ఏం రాసలు. మాట మీద నిలబడనోడు రాజనీతి లేనోడు, పదవి కోసం దేనికైనా వెనకాడని వ్యభిచారి, రంగులు మార్చే ఊసరవెల్లి నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జూడు కక్కిన కూడు కొరకు కుక్కలా మారిండు, నమ్ముకున్న కూటమిని నట్టేట ముంచిండు, రాజనీతి శాస్త్రాన్ని గంగలోన కలిపిండు, అలిగిండు, తొలిగిండు, ఎన్డీఏతో కలిసిండు అంటూ కూడా రాసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పదవుల కోసం, రాజకీయ నాయకుల కోసం రాసిన ఈ కవిత్వం చాలా మంచిగా ఉన్నది. గట్టి పెట్టాలి, గట్టి పెడితే తెలుస్తుంది. ఇక డిగ్రీ లెక్చరర్ల జోన్లో మార్పులలో చేతివాటం, రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించిన ఉన్నతాధికారులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. అంతర్రాష్ట్ర అధ్యాపకుల నుంచి అమాన్యంలు, ఏపీ నుంచి వచ్చిన 14 మంది లెక్చరర్లు, మొదట మల్టీ జోనల్ 1 కేటాయింపు, యూనియన్ లీడర్ల రంగ ప్రవేశంతో మారిన సీన్, తర్వాత అది 14 మందికి మల్టీ జోనల్ 2 కేటాయింపు, బదిలీలలో గట్టిగానే డబ్బులు దండుకున్నట్టుగా ఆరోపణలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశానికి సంబంధించి కూడా ఏంది, భువనగిరి లోక్సభ టికెట్ ఆశిస్తున్న తీన్మార్ మల్లన్న, ఈ మేరకు గాంధీ భవన్లో అభ్యర్థిగా మల్లన్న దరఖాస్తు, అవకాశం ఇస్తే భువనగిరి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని హామీ, భువనగిరిలో ఎంపీగా గెలిచి సోనియమ్మ రుణం తీర్చకుండా పేర్కొన్న కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న అంటూ, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభ స్థానం నుండి పోటీ చేయబోతున్నట. దానికి సంబంధించిన అంశాన్ని హైలైట్ చేసింది. ఇక దానికి సంబంధించి చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ అనేది చూడాలి. తీన్మార్ మల్లన్నకు సంబంధించి ఇప్పుడు నా మీద జరిగే కుట్రలలో తన హస్తం ఉందా లేదా అనేది కూడా మా టీం అయితే ఎంక్వైరీ చేస్తాం. జరిగితే ఏంది అనేది తర్వాత కూడా చూద్దాం. ఎందుకంటే సాటి జర్నలిస్ట్ అయి ఉండి కూడా చేస్తున్నాడు ప్రభుత్వానికి సంబంధించి అనేది తెలుస్తుంది. దానికి వాస్తవం కాదా అది పూర్తయిన తర్వాత లోకసభ స్థానం, దానికి సంబంధించిన అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలలో ఎట్లా తీసుకెళ్లాలో నాకు తెలుసు. ఏంటి, డిప్యుటేషన్, కరప్షన్, ఇక ఈ అధికారులది ఇదంతా ఎంక్వైరీ చేయాల్సిందే. 1-2తోనే అయిపోదు. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, వైఆర్టీవీ మీద రిపోర్ట్లు కొడుతున్నారు. వైఆర్టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ ప్రజలకు చేరకుండా మధ్యలోనే ఆపేసే ప్రయత్నం జరుగుతుంది. నేను చెప్తున్నా కదా, నా మీద నమోదైన కేసులకు సంబంధించి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికి సమాధానం చెప్పాలి. నా మీద మరి ఎప్పుడు అరెస్టు చేస్తారు, ఏం కథ ఏది అనేది కూడా వాళ్ళే చెప్పాలి. ఇప్పటి వరకు నా మీద నమోదైన సెక్షన్లు కూడా మీ అందరికీ చెప్పిన, రేపు భవిష్యత్తులో మరిన్ని సెక్షన్లు కూడా నమోదైతే. ఎందుకంటే కేవలం నేను చేసిన నేరం ఏంటో తెలుసా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణిలో ఫిర్యాదులు సరిగ్గా తీసుకుంటలేరని నిజాలను బయటపెట్టినందుకు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం ద్వారా ఆటో కార్మికులు రోడ్డున పడ్డందుకు, డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేయలేదన్నందుకు, పింఛన్లను వచ్చే నెల 4,000 చేయలేదన్నందుకు, రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఇయ్యలేదన్నందుకు, దానితో పాటు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇయ్యలేనందుకు నా మీద 354, 406, 420, 506, 201 కింద ఐపీసీ సెక్షన్ల కింద నా మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేసిర్రు. ఇక దీన్ని తెలంగాణ ప్రజలే మీరందరూ బాసటగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్రమ కేసులు అయితే ఇందులో జరిగింది ఏంది అనేది కూడా యావత్ ఈ ఉన్నతాధికారులు కూడా తెలుసుకోవాలి. ఏంది, మనకు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సపోర్ట్ చేస్తే కాస్త ఎక్విప్మెంట్ అరేంజ్ చేస్తా అని చెప్పిళ్ళు. ఇలా ఏం చెప్తున్నారంటే ఛానల్ నాది అంటే ఎవడుకుంటారు చెప్పారు. 365 రోజులు పొద్దుగాల 4 గంటల నుండి రాత్రి 1 దాకా నా ఛానల్ నేను పోరాటం చేస్తే, ఇప్పుడు శాటిలైట్ ఛానళ్ళు ఉంటాయి, ఒక ఎమ్మెల్యే ప్రమోషన్ చేయడంలో ప్యాకేజీలు కానీ, ఒక నియోజకవర్గంలో గెలుపు కోసం కానీ ప్యాకేజీలు సర్వసాధారణంగా. ఇక అందరు వచ్చిన ఆదే అంటే ఇది వైఆర్టీ అనేది తెలంగాణ ప్రజలది, దాంట్లో డౌటే లేదు. నా మీద ఈ అక్రమ కేసులు మరి ఆ ఇష్యూను పక్కన పెట్టి ఇన్ని కేసులు ఎట్లా నమోదైనాయి,
న్యాయస్థానం మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. ఇప్పటికే పలు జర్నలిస్టు సంఘాలు కూడా నాకు మద్దతు తెలిపినాయి. ప్రజా సంఘాలు మద్దతు తెలిపిలు, మేధావులు మద్దతు తెలుపులు. ఏ సామాజిక వర్గం నుండి ఏ వ్యక్తి అయితే పెట్టిలో అదే సామాజిక వర్గం నుండి దాదాపు 72 మంది ఆ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షులు కూడా మద్దతు తెలిపిలు. దీని వెనకాల ఎవరున్నదని చెప్పినా ఓ మంత్రి గారికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి తెలియనీయకుండా జరుగుతున్న నేనే హోమ్ మినిస్టర్ అనే విధంలో వాళ్ళు ఫీల్ అవుతున్నారట. ఈ జరుగుతున్న విషయాన్ని చెప్తున్నా. ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రజల్లోకి వెళ్లకుండా పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తాను. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నా మీద పెట్టిన అక్రమ కేసులను వాపస్ తీసుకోవాలి. పూర్తి స్థాయిలో ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీద అక్రమ కేసులు పెట్టి నా మీద బనాయించే ప్రయత్నం, దానికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. లేదు కాదు కూడదంటే భవిష్యత్తులో పరిణామాలు మీరు ఊహించని స్థితిలో ఉంటుంది, మీరు ఊహించని తారాస్థాయిలో ఉంటుంది. మహా అంటే నేను రిమాండ్కి వెళ్తే కావచ్చు, కొన్ని నెలలో లేకపోతే జైల్లో వేస్తారు కావచ్చు. వచ్చిన తర్వాత వచ్చేలోపు జరగాల్సిందంతా జరుగుతుంది. జరగబోయేదానికి నేనైతే బాధ్యుని కాదు. ఎందుకంటే ఒక ఏ తప్పు చేయని నిజాయితీ గల వ్యక్తిని నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఈ ఒక్క కేసులో మాత్రం నేను ఖచ్చితంగా నిజాయితీగానే ఉన్నా. ఇక్కడ జరిగిన వ్యవహారం ఏంది, మీరు పెట్టే కేసులేంది? మరి అన్నం తింటున్నారా, ఇంకేమన్నా తింటున్నారా? లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇదే నీతి నేర్పిల్లా? మంది మీద పెట్టి ఇట్లా పెట్టి బతకమని కన్నా మీ పేగులు ఇట్లనే చెప్పినా, మీ తల్లిదండ్రులు ఇదే చెప్పిల్లా? లేకపోతే పోలీసు వ్యవస్థ దీనికి సంబంధించి ఏ విధంగా వీళ్ళు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు? ఇక ఇదంతా భవిష్యత్తులో భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, ఈ న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉన్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నన్ను మధ్యలోనే చంపేసే ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు కూడా జరగబోతున్నాయట. ఇక దానితో పాటుగా ఈ నన్ను చంపాలంటే ఫస్ట్ వైఆర్టీవీని చంపాలి. వైఆర్టీవీని చంపే ప్రయత్నం కూడా జరుగుతుందట. తెలంగాణ ప్రజలారని మళ్ళీ చెప్తున్నా, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో నన్ను కాపాడాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. రేపు భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు, చాలా రకాలుగా మనల్ని ఇంకా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతుంది.